గోవింద 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 గోవింద. ओम नमो वेंकटेशाय विवेक ज्ञान योजक विकल्पादि विनाशक गोविंद गोविंद. विवेक बुद्धिं दिश देव देव फलेषु शक्तिं यत उत्सृजेयम् अशोभनं शोभनमेव वापि क्रियानिकायन्तु समाचरेयम् అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్ప వాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సురత్నాంగదైరన్వితం బాహుదండైః చతుర్భిశ్చలత్ కంకణాలంకృతాగ్రైః ఉదారోదరాలంకృతం పీతవస్త్రం పదద్వంద్వనిర్ధూతపద్మాభిరామం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః అష్టదశాధ్యాయాంతర్గత పంచవింశతి శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. వినాయస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం వినాయస్య జ్ఞానం జనిమృతి భయం యాది జనదా వినాయస్య స్మృత్యా కుమిషత జనిం యాతి స విభుః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోక్షి విషయః. శ్రీవేదవ్యాస ప్రార్థనా. అజ్ఞానసుప్తి బుద్ధాత్మా ప్రసుప్తానాం ప్రబోధకః అప్రమత్తో ప్రమేయాత్మా
మౌనీ బ్రహ్మవిదే రతః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ 3 రకాల త్యాగాల గురించి పరిచయం చేస్తూ వస్తున్నాడు. తామసమైనటువంటి త్యాగం, రాజసమైనటువంటి త్యాగం, సాత్వికమైనటువంటి త్యాగం అని. అందులో తామసమైనటువంటి త్యాగం అంటే తాము చేయవలసినటువంటి సత్కర్మలను తెలుసుకోకుండా లేదా తాము చేయవలసినటువంటి సత్కర్మల విషయంలో భ్రమలతో కూడి ఉండి ఆ భ్రమలతో చేయవలసినటువంటి పనులను విడిచిపెట్టడం తామసత్యాగం అని. రాజసత్యాగం అంటే ఏదో ఒక భ్రమ కూడా ఉంటూ ఉండగా ఆ భ్రమతో పాటుగా కాయక్లేశ భయంతో ఈ కర్మలు నాకు కష్టాన్ని కలిగిస్తాయి అనేటువంటి అభిప్రాయంతో చేయవలసినటువంటి కర్తవ్యాలను విడిచిపెట్టుకోవటం అనేది రాజసత్యాగం. ఈ తామసత్యాగం, రాజసత్యాగం కాకుండా చేయవలసినటువంటి కర్తవ్యాలను అలాగే చేసుకుంటూ చేయవలసినటువంటి సత్కర్మాచరణను చక్కగా నిర్వర్తించుకుంటూ ఆ సత్కర్మాచరణ చేసే సమయంలో ఈ సత్కర్మలకు నేను కర్తను అనే భావనను విడిచిపెట్టడం, ఈ సత్కర్మలకు ఫలితం నాకు అందాలి అనేటువంటి ఫలాపేక్షను విడిచిపెట్టడం సాత్వికమైనటువంటి త్యాగం అని పరిచయం చేశాడు. అందులో తామసమైన రాజసమైనటువంటి త్యాగాలు మనకు వద్దన్నాడు. సాత్వికమైన త్యాగాన్నే అనుసరించమన్నాడు. ఇలా సాత్వికమైనటువంటి త్యాగాన్ని చేసుకునేటువంటి చేయవలసినటువంటి వేదవిహితమైనటువంటి సత్కర్మలన్నిటినీ చేసుకుంటూ ఉండటం, చేసుకునే సమయంలో కర్తృత్వ భావాన్ని ఫలాపేక్షను విడిచిపెట్టడం అనేటువంటి సాత్వికమైన త్యాగాన్ని చేసుకుంటూ పోతే ఫలితం ఏమి దక్కుతుంది అనే విషయాన్ని పై శ్లోకంలో పరమాత్మ చమత్కారంగా నిరూపణ చేస్తున్నాడు. దానికి ఇలా అంటున్నాడు: నద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగీ సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ అని. నద్వేష్ట్యకుశలం కర్మ, మనసులో సాత్వికమైనటువంటి త్యాగం బలపడుతూ ఉండగా, సాత్వికమైనటువంటి భావన నేను కర్మలకు కర్తను కాను, ఈ కర్మలకు ఫలితం నాకు అక్కర్లేదు అనేటువంటి భావన పడుతూ ఉండగా ఆ సదరు వ్యక్తి నద్వేష్టి అకుశలం కర్మ, అకుశలమైనటువంటి కాస్త మంచివి కావు అని చెప్పుకోదగ్గ కామ్యకర్మలను ద్వేషించడు. నద్వేష్టి అకుశలం కర్మ. కామ్యకర్మలు అకుశలమైనటువంటి కర్మలైతే కుశలమైన కర్మలు ఏమి కావాలి అంటే నిత్యకర్మలు కావాలి. ఆ నిత్యకర్మలను కుశలే నానుషజ్జతే, నిత్యకర్మలను చేసుకుంటూ ఉంటాడు. కానీ ఆ నిత్యకర్మలలో తాను ఆసక్తిని లేదా సంఘాన్ని పెట్టుకోడు, సంఘాన్ని విడిచిపెట్టుకుంటాడు. నేను కర్తను అనే భావనను క్రమక్రమంగా కొంచెంగా తుప్పు వదులుచుకున్నట్టుగా వదులుచుకుంటూ ఉంటాడు. ఫలాపేక్షను కూడా క్రమంగా తగ్గించుకుంటూ ఉంటాడు. కుశలే నానుషజ్జతే. ఎవరితను అంటే త్యాగి. కర్మఫల త్యాగాన్ని, కర్తృత్వ భావనా త్యాగాన్ని చేసుకున్నటువంటి ఈ త్యాగి ఇలా సాధించుకోగలుగుతాడు. క్రమంగాను సాధించుకున్న తరువాత సత్వ సమావిష్ట, మనస్సు పరిశుద్ధం అవుతూ ఉండగా, సత్వపూర్ణం అంటే సత్వగుణంతో మనస్సు పూర్ణం అవుతూ ఉండగా, సత్వగుణము యొక్క స్థాయి మనస్సు మీద పెరిగిపోతూ ఉండగా, సత్వ సమావిష్ట, మనసంతా కూడా సత్వగుణం పూర్తిగా నిండి ఉండగా మేధావిగా మారతాడు. మేధావి. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానానికి ఫలితం ఏమిటి? ఆత్మజ్ఞానం తప్ప మిగతా జ్ఞానాలకు ఫలితం ఏమిటి? ఈ ఫలితంలో ఉండే విశేషం ఏంటి? ఆ ఫలితంలో ఉండే విశేషం ఏమిటి అనేటువంటి విచక్షణను సరిగ్గా తెచ్చుకుంటాడు. తెచ్చుకుని మేధతో కూడి మేధావి అవుతాడు. మేధావి అని అవ్వటం మాత్రమే కాకుండా ఈ విషయంలో ఏ రకమైనటువంటి సందేహాలు లేకుండా ఆత్మజ్ఞానం యొక్క ఫలితమే మనకు కావాలి, ఇతర ఫలితాలేవి మనకు అక్కరలేదు, ఇతర ఫలితాలు మంచివా కావా అలాంటి సందేహాలు ఏమీ మనకు వద్దు అని చిన్న సంశయాలన్నిటినీ విడిచిపెట్టుకుని ఆత్మజ్ఞానం ఒక్కటే కావాలి, దాని ఫలితమే మనకు కావాలి, వేరే ఏమీ అక్కర్లేదు అనే నిర్ణయానికి లోనవుతాడు, నిర్ణయాన్ని తెచ్చుకుంటాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ఈ శ్లోకంలో పరమాత్మ
విడివిడి మాటలతో పొడి పొడి పదాలుగా పలికినట్లు చూపిస్తున్నాడే కానీ చాలా లోతైన భావాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ ప్రకటిస్తున్నాడు. 2 దశలలో తెలుసుకోవలసినటువంటి భావాన్ని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. అందులో మొదటి దశలో నద్వేష్టి అకుశలం కర్మ. త్యాగి అనేవాడు కర్మఫల త్యాగాన్ని, కర్తృత్వ భావనా త్యాగాన్ని అభ్యాసం చేసుకుంటూ వస్తున్నటువంటి త్యాగి అకుశలం కర్మ నద్వేష్టి. తనకు అంతగా మంచి కానటువంటి కామ్యకర్మలను ద్వేషించడు. కామ్యకర్మలు పైకి కనిపించటానికి అందంగా కనిపిస్తాయి కానీ ఎంతో కొంత మంచితనాన్ని అందులో ఇముడ్చుకుని ఉంటాయి కానీ మానవుణ్ణి క్రమంగా పాడు చేస్తూ ఉంటాయి. కామ్యకర్మలు వేదవిహితమైన కర్మలే కాబట్టి అందులో కొంచెం మంచి ఇమిడి ఉండనే ఉంది. అలాగే మన కోరిక తీరేటువంటి అవకాశం ఈ కర్మలలో ఉంది కాబట్టి అది కాస్త అందంగా కనిపించేందుకు కూడా అవకాశం ఉంది. కానీ కోరిక తీరటం అనేటువంటి స్రవంతి సాగుతూ ఉండగా మానవుడు క్రమంగా రజోగుణం నుంచి తమో గుణానికి పడిపోయేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి అది అంత మంచి పని లేదా అది కుశలమైనటువంటిది, యోగ్యమైనటువంటిది అని చెప్పటానికి వీలు లేదు. అందువలన అకుశలమైనవి కామ్యకర్మలు. అటువంటి కామ్యకర్మలు నాకు అక్కర్లేదు, కామ్యకర్మలను ద్వేషిస్తున్నాను అని అనుకోడు. ఇంత అకుశలమైన మానవుడిని రజోగుణం నుంచి తమో గుణానికి పడవేసే స్థాయి ఈ కామ్యకర్మలకు ఉన్నా సరే వాటి మీద ద్వేషం పెంచుకోడు. ద్వేషం పెంచుకోవటం ద్వారా ఆ తమో గుణానికి మరింత దగ్గర అవ్వటానికి అతను ప్రయత్నం చేయడు. ద్వేషానికి, అలా ద్వేష భావనలకు, ద్వేషహేతువులకు అతీతంగా ఆలోచించేటువంటి శక్తిని క్రమంగా పెంచుకుంటూ ఉంటాడు. అందువలన నద్వేష్టి అకుశలం కర్మ. అదే సమయంలో కుశలే నానుషజ్జతే. తానే క్రమంగా నిత్యకర్మల మీద శ్రద్ధ పెంచుకుంటూనే ఉన్నాడు. నిత్యకర్మల మీద ఫలాపేక్ష లేకుండా ఉండటాన్ని అభ్యాసం చేసుకుంటూనే ఉన్నాడు. కానీ ఆ నిత్యకర్మలతో తనను తాను కలిపేసుకోడు. నిత్యకర్మలతో ఎక్కువ ఆసంగాన్ని కలిగి ఉండడు. నిత్యకర్మలనే మాత్రమే నేను చేస్తున్నాను, నేను నిత్యకర్మలను మాత్రమే చేసేటువంటి గొప్పవాడిని, కామ్యకర్మలను నేను ముట్టుకోను, ఇలాంటి మాటలు ఏం మాట్లాడరు, ఇలాంటి భావనలేమి మనసులోకి తెచ్చుకోడు. కాబట్టి కుశలే నానుషజ్జతే. ఎందుకంటే ఈ వ్యక్తి త్యాగాన్ని పెంచుకుంటున్నాడు. లోపల నుంచి మనసు పొరలలోంచి త్యాగాన్ని పెంచుకుంటూ కర్మఫలాపేక్షను, కర్తృత్వ భావనను క్రమంగా వదిలించుకుంటూ ఉన్నాడు. ఇటువంటి త్యాగ గుణాన్ని అలవాటు చేసుకుంటున్నాడు కాబట్టి, పరమాత్మ చెప్పినటువంటి సాత్వికమైనటువంటి త్యాగాన్ని అలవాటు చేసుకుంటున్నాడు కాబట్టి ఇతను త్యాగి సత్వ సమావిష్టగా మారుతున్నాడు. సత్వాన్ని, తన యొక్క మనస్సును వివేక జ్ఞాన యోగ్యతతో నింపుకుంటున్నాడు. సత్వాన్ని సాత్వికమైనటువంటి గుణంతో నింపుకుంటున్నాడు. జ్ఞాననిష్ట యోగ్యతకు దరిదాపుల్లోకి వచ్చేటట్లుగా తన మనస్సును తానే తయారు చేసుకుంటున్నాడు. నిత్యకర్మలతో, ఫలాపేక్ష లేని నిత్యకర్మలతో తన మనస్సును తానే శుభ్రం చేసుకుంటున్నాడు. శుభ్రం చేసుకుని ఆ మనస్సుకు యోగ్యతను పెంచుతున్నాడు. యోగ్యతను పెంచటం ద్వారా మనస్సు నిండా సత్వగుణం ఉండేటట్లుగా దాన్ని సత్వగుణంతో నింపేస్తున్నాడు. సత్వ ఆవిష్ట. సత్వగుణంతోనే సత్వాన్ని, మనస్సును పూర్తిగా నింపే స్థాయికి క్రమంగా వస్తున్నాడు. ఇలాంటి సత్వ సమావిష్ట అవుతున్నాడు కాబట్టి, జ్ఞానాన్ని తెచ్చుకునేందుకు యోగ్యతను తెచ్చుకుంటున్నాడు కాబట్టి, జ్ఞాన యోగ్యతను సంపాదించుకుంటున్నాడు కాబట్టి ఇతను క్రమంగా మేధావిగా మారతాడు. మేధావి అంటే ఉపనిషద్ వాక్యాలలోనూ వేదాంత వాక్యాలలోనూ చెప్పినటువంటి ఆత్మానాత్మ వివేకం గురించినటువంటి పరిచయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకుంటున్నాడు. ఆత్మస్వరూపం ఏంటి, అది తప్ప అనాత్మస్వరూపాలు ఏమేమున్నాయి, ఆత్మస్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవాలి, అనాత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఎందుకు ప్రయోజనం లేదు, అనాత్మస్వరూపం వెంట పడితే ఏ రకమైనటువంటి ఫలితం ఉంటుంది, లేదా ఆత్మతత్వజ్ఞానాన్ని పొందితే ఏ రకమైనటువంటి ఫలితం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నిటినీ క్రమంగా బేరీజు వేసుకుంటూ క్రమంగా ఆ విషయాల మీద పరిశుద్ధమైనటువంటి తాత్వికమైనటువంటి నిర్ణయానికి వచ్చే శక్తిని పొందుతున్నాడు. మేధావిగా మారుతున్నాడు. ఇంతవరకు ఉండేటువంటి మేధ అంతగా పనికి వచ్చేటువంటి మేధ కాదు, అది భౌతికమైనటువంటి విషయాల మీద ఉండేటువంటి మేధ. ఇప్పుడు అంతకంటే పై స్థాయి లేదా ఎలివేటెడ్ మేధని తెచ్చుకున్నాడు కాబట్టి ఇతను నిజమైనటువంటి మేధాయి.
భౌతికమైనటువంటి వస్తువులు ఏ రకమైనటువంటి సుఖాలను ఇస్తున్నాయి, భౌతికం కానటువంటి ఆత్మతత్వజ్ఞానం ఏ రకమైనటువంటి శాశ్వతమైన సుఖాన్ని ఇస్తోంది అనేటువంటి చర్చను చేసుకుంటున్నాడు. ఆ చర్చను అర్థం చేసుకోగలుగుతున్నాడు, ఆ ఉపదేశాలను మనసులోకి తెచ్చుకోగలుగుతున్నాడు. కాబట్టి ఇతను ఎలివేటెడ్ మేధావి, కాబట్టి నిజమైన మేధావి. మేధావిగా ఇతను నిలుస్తున్నాడు. మేధావి కాబట్టే ఆ ఊహాపోహలను చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు కాబట్టే ఏ విషయాన్ని చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవటం, ఉపనిషద్వాక్యాలలో ఉన్న విషయాలను అర్థం చేసుకోవటం, ఆ అర్థం చేసుకున్న విషయాలను తన యొక్క తార్కిక విశ్లేషణతో జోడించుకోవటం అనే 2 విషయాలను జాగ్రత్తగా అనుసరించగలుగుతున్నాడు. కాబట్టే ఇతను తన మనసులో ఉండేటువంటి సందేహాలన్నిటినీ పోగొట్టుకోగలుగుతున్నాడు. అందువలన చిన్న సంశయగా మారుతున్నాడు. దేన్ని పట్టుకోవాలి? భౌతికమైనటువంటి వస్తువులను పట్టుకుని ఆ వస్తువుల ద్వారా వచ్చే సుఖాలనే అందుకోవాలా, లేకపోతే ఈ భౌతికమైనటువంటి వస్తువులను విడిచిపెట్టుకుని ఆత్మతత్వాన్ని పట్టుకుని ఆత్మతత్వాన్ని తెలుసుకుని దాని ద్వారా వచ్చే శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలా అనేటువంటి విషయంలో సందేహానికి లోను కావటం లేదు. ఆ సందేహానికి లోను కాకపోవటం, ఇదమిత్తం ఆత్మతత్వజ్ఞానమే శరణ్యం అనేటువంటి నిర్ణయం రావటం అనేది సాధన దశలో చాలా పెద్దదైనటువంటి ఫలితం. అటువంటి పెద్ద ఫలితాన్ని ఈ త్యాగి పొందగలుగుతున్నాడు. పరమాత్మ చెప్పినటువంటి సాత్విక త్యాగాన్ని అలవాటు చేసుకున్నటువంటి మహానుభావుడు ఇలాంటి ఫలితాలను పొందగలుగుతున్నాడు అని పరమాత్మ మొదటి దశలో అర్థం చెప్తున్నాడు. నద్వేష్టి అకుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగి సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ అని. అయితే ఇది పరిపూర్ణమైనటువంటి ఫలితమైతే కాదు కదా. జ్ఞాన యోగ్యతను తెచ్చుకున్నంత మాత్రాన జ్ఞానం అందినట్లేమీ కాదు కదా. జ్ఞాన యోగ్యత ఏది అసలు సుఖం అనేటువంటి నిశ్చయం కలిగినంత మాత్రాన ఆ సుఖం అందిపోతుందా అనే ప్రశ్న తప్పకుండా రావచ్చు. ఈ జ్ఞానయోగ్యతకే ఇంత కష్టపడాలా అనేటువంటి ఒక చిన్న వేరే ప్రశ్న కూడా రావచ్చు. కానీ జాగ్రత్తగా ఈ త్యాగాన్ని గనక పట్టుకోగలిగితే, ఈ త్యాగాన్ని అప్గ్రేడ్ చేసుకోగలిగితే, ఈ త్యాగం యొక్క స్థాయిని పెంచుకోగలిగితే, కర్మఫల త్యాగం అనేటువంటి స్థాయిలో ఉండే ఈ త్యాగాన్ని సర్వకర్మ త్యాగంగా మలుచుకోగలిగినట్లయితే, పెంచుకోగలిగినట్లయితే, దాన్ని అప్గ్రేడ్ చేసుకోగలిగినట్లయితే లేదా ఎలివేట్ చేసుకోగలిగినట్లయితే అటువంటి త్యాగం పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ శ్లోకంలోనే గుచ్చి ఉంచుతున్నాడు. అలాంటి త్యాగి సాత్వికమైనటువంటి కర్మఫల త్యాగం అనే స్థాయి నుండి సర్వకర్మ త్యాగం అనే స్థాయికి పైకి వెళ్ళినటువంటి ఈ త్యాగి నద్వేష్టి అకుశలం కర్మ. అకుశలం అంతగా సౌకర్యవంతంగా లేనటువంటి కర్మలను ద్వేషించటం లేదు. సర్వకర్మ త్యాగం చేసినటువంటి ఈ త్యాగి కనీసం శరీర పోషణార్థం కూడా సరి అయిన రీతిలో ఏమి ప్రయత్నం చేయకూడదు లేదా చేయడు. కేవలం భిక్షాన్నాన్ని మాత్రమే స్వీకరిస్తూ మసిబట్టినటువంటి లేదా మాసిపోయి ఉన్నటువంటి బట్టలను మాత్రమే కట్టుకుంటూ జీవిస్తున్నాడు. కేవలం ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి ఎవరికీ హక్కు లేదు కాబట్టి శరీరాన్ని రక్షించుకుంటూ వస్తున్నాడు. అది కూడా పోషణాత్మకంగా కాకుండా, ఇందులోంచి ప్రాణవాయువులు బయటికి వెళ్లకుండా రక్షించుకుంటూ వస్తున్నాడు. ఆ సందర్భంలో చేయవలసినటువంటి అకుశలం సౌకర్యవంతం కానటువంటి ఏ కర్మలను ద్వేషించటం లేదు. భిక్షాచర్యాన్ని కానీ వేరే సన్యాస నియమాలన్నీ కానీ వేటిని అతను ద్వేషించటం లేదు. అదే సమయంలో కుశలే నానుషజ్జతే, చక్కటి తీపి పదార్థాలు తిందామని కానీ సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుకుందామని కానీ ఏమీ అనుకోవటం లేదు. తన మనస్సును ఆ రకమైనటువంటి విలాసవంతమైన జీవితం వైపుగా అతను తీసుకువెళ్ళటం లేదు. కుశలే నానుషజ్జతే. ఎవరితను అంటే త్యాగి. పరమాత్మ చెప్పినటువంటి కర్మఫల త్యాగం అనే త్యాగం నుండి సర్వకర్మ త్యాగం అనే త్యాగం వరకు వెళ్ళినటువంటి మహానుభావుడు, నిజమైన త్యాగాన్ని సాధించుకోగలిగినటువంటి మహానుభావుడు ఈ స్థాయికి వచ్చి తీరతాడు. నద్వేష్టి అకుశలం కర్మ కుశలే నానుషజ్జతే అనే స్థాయికి రాగలుగుతాడు. ఈ త్యాగం యొక్క మహిమ ఎంత దాకా వెళ్ళింది అంటే సత్వ సమావిష్ట,
త్యాగి సత్వ సమావిష్ట దాకా కూడా వెళ్ళింది. మనసంతా కూడా సాత్వికమైన గుణం నిండిపోయి ఉండగా, సాత్వికమైన గుణంతో మనసంతా పూర్తిగా నిండి ఉండగా, సత్వ సమావిష్టగా ఉండగా, ఏ చిన్న విషయం, ఎంత సూక్ష్మమైన విషయం చెప్పినా సరే అతను వెంటనే పట్టుకోగలుగుతున్నాడు. ఎంత సూక్ష్మమైనటువంటి పరమార్థతత్వాన్ని చెప్పినా సరే అతను వెంటనే పట్టుకోగలుగుతున్నాడు. ఆ స్థాయికి చేరుతున్నాడు, సత్వ సమావిష్టగా మారుతున్నాడు. సత్వ సమావిష్టగా మారినటువంటి సదరు సాధకుడు మేధావి కూడా అవుతున్నాడు. గురువు చెప్పినటువంటి వాక్యాలను శ్రవణం చేయగలుగుతున్నాడు. తాను శ్రవణం చేసినటువంటి విషయాలను మననం చేయగలుగుతున్నాడు. మననం చేసినటువంటి విషయాలను ధ్యానం చేయగలుగుతున్నాడు. ఇలా శ్రవణ మనన నిధిధ్యాసనలతో మనస్సును పూర్తిగా ఆత్మజ్ఞాన లగ్నం చేసుకోగలుగుతున్నాడు. మేధావిగా మారుతున్నాడు. ఎప్పుడైతే శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసుకున్నాడో, దానికి తగ్గట్లుగా మనస్సును కూడా సమాయత్తపరుచుకున్నాడో, అప్పుడు అతను వెంటనే తత్వజ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు. తత్వజ్ఞానం పొందిన వెంటనే అతను చిన్న సంశయగా మారుతున్నాడు. ఏ రకమైనటువంటి సంశయమూ లేదు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అనే ఉపనిషద్వాక్యంలో చెప్పినట్లుగా పరమాత్మ దర్శనం చేసుకుని, పరమాత్మ దర్శనం ద్వారా మనసులో ఉండేటువంటి సంశయాలన్నిటినీ పోగొట్టుకోగలుగుతున్నాడు. అంతవరకు ఏదో ఒక సందర్భంలో ఏదో రకంగా పుట్టేటువంటి సందేహం ఆ వ్యక్తికి రావటమే లేదు. ఆ వ్యక్తికి సందేహాలే కలగటం లేదు. సందేహాలు లేని, సందేహాల బెడద లేనటువంటి తత్వజ్ఞానంలో నిష్ఠను అతను పొందగలుగుతున్నాడు అని కూడా పరమాత్మ తాను చెప్పదలుచుకున్నటువంటి ఫలితాన్ని కూడా ఇందులో ఇమిడ్చి ఈ శ్లోకాన్ని మనకు ఉపదేశం చేస్తున్నాడు. నద్వేష్టి అకుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగి సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ అని. తాను చెప్పినటువంటి సర్వకర్మ ఫలత్యాగం అనేది చాలా గొప్పది అనే విషయాన్ని పరమాత్మ 2 అంచెలలో ఈ శ్లోకంలో నిరూపణ చేశాడు. ప్రాథమిక స్థాయిలో ఆ సర్వకర్మ ఫలత్యాగం, ఫలం మీద ఉండేటువంటి ఆసక్తిని, ఫలం మీద ఉండేటువంటి కర్తృత్వ భావనను విడిచిపెట్టుకోగలిగితే, కర్మలలో ఉండేటువంటి కర్తృత్వ భావనను విడిచిపెట్టుకోగలిగితే ఆ సదరు వ్యక్తి నద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే సత్వసమావిష్ట మేధావి చిన్న సంశయ అనేటువంటి గుణాలను తెచ్చుకోగలుగుతాడు. క్రమంగా తన యొక్క త్యాగం యొక్క స్థాయి పెరగగా, ఈ త్యాగం సర్వకర్మ త్యాగంగా మారిపోగా అప్పుడు తత్వజ్ఞానానికి కూడా దగ్గరవుతాడు, లేదా తత్వజ్ఞానాన్నే పొంది తన సంశయాలన్నిటినీ పోగొట్టుకుంటాడు. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి సాత్విక త్యాగం యొక్క మహిమ సాధారణమైనది కాదు. కర్మలను చేసుకునేటప్పుడు ఆ కర్మలలో కర్తృత్వ భావనను విడిచిపెట్టడం అనేది చిన్న విషయమేమి కాదు, చిన్న స్థాయి ఫలితాన్ని తేదు. మానవుడు అందుకోవలసినటువంటి అంతిమమైన ఫలితాన్ని కూడా ఈ సాత్వికమైన త్యాగం తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇటువంటి సాత్వికమైన త్యాగాన్ని అలవాటు చేసుకోవాలి అని పరమాత్మ దృఢంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ నద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగి సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ అని అంటున్నాడు. చాలా ఆశ్చర్యంగా మహాభారతంలో మేధావి అనే పేరుతో ఒక క్యారెక్టర్ ఉంది. ఈ మేధావి అనే క్యారెక్టర్ గురించి ధర్మరాజు గారికి భీష్మ పితామహుడు చెప్పాడు. భీష్మ పితామహుడిని ధర్మరాజు గారు చివరికి అంపశయ మీద ఉండగా చాలా ప్రశ్నలు వేశారు. అందులో కాలం పరిగెడుతోంది కదా, పరిగెడుతున్నటువంటి కాలంలో, ఆగని ఈ కాలంలో మానవుడు తన శ్రేయస్సు కోసం ఏమి చేయాలి అని ధర్మరాజు గారు భీష్మ పితామహుడిని ఒక ప్రశ్న వేశాడు. వేస్తే దానికి సమాధానంగా భీష్ముడు ఒక కథ చెప్పాడు. కథ అంటే పేరు తప్ప పెద్దగా ఇందులో కథ ఏమీ లేదు, ఇన్సిడెంట్స్ ఏమీ లేవు, ఉపదేశాలే ఉన్నాయి. పేరు మాత్రం మేధావి అని పెట్టాడు. ఒక పెద్ద విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు నిరంతరం పఠన పాఠనాలు, ఈ 2 తప్ప వేరే వ్యాపకం లేదు. పఠన పాఠనాలు, తాను చదువుకున్నటువంటి చదువును పైకి చదువుకుంటూ ఉండటం, లేదా ఇతరులకు పాఠం చెప్పుకుంటూ ఉండటం, ఈ 2 పనులే చేస్తూ ఉండేవాడు. ఆయనకు ఓ పిల్లవాడు పుట్టాడు కదా అని ముద్దుగా మేధావి అని పేరు పెట్టుకున్నాడు. అతని పేరు మేధావి, కానీ పేరుకు మించిన మేధావి.
అతను అతి మేధావి అని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో ఉండేవాడు. పిల్లవాడికి యోగ్యమైన వయసులో చదువులన్నీ చెప్పాడు. చదువు పూర్తయింది. చదువు పూర్తయిన తర్వాత పిల్లవాడు వచ్చి తండ్రిని అడిగాడు, నాన్న ఇక మీద నేను ఏమి చెయ్యాలి అని. తండ్రి గారు ఆయన తప్పు చెప్పే రకమేమీ కాదు, తప్పులు మాట్లాడే రకం కాదు. ఆయన నిరంతరం శాస్త్రాభ్యాసంలోనే ఉన్నవాడు, వేదాల్లోనే నిరంతరం మునిగి తేలుతున్నవాడు. ఆయన వేదవాక్యాలను చూసి ఒక మాట చెప్పాడు. ఏం లేదురా అబ్బాయి, నీకు ఇప్పటికి చదువు పూర్తయింది. చదువు పూర్తవుతూనే వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకుని పిల్లల్ని కలాలి. పిల్లల్ని కని వారిని పెంచి పెద్ద చేసిన తర్వాత వానప్రస్థాశ్రమం తీసుకోవాలి. వానప్రస్థాశ్రమంలో సాధన చేసుకుని క్రమంగా ఆత్మజ్ఞానం వైపుగా మనస్సును మరల్చుకోవాలి అని చెప్పాడు. తాను చూసినటువంటి వేదవాక్యాలలో ఉండే మాటలన్నే చెప్పాడు. వేదవాక్యాలలో ఉండే మాటలు, మానవుడు 3 రుణాలతో పుడతాడు. ఒకటి ఋషుల యొక్క రుణం. ఆ ఋషుల రుణాన్ని తీర్చాలి అంటే చదువుకోవాలి, విద్యాభ్యాసం చేసుకోవాలి. ఆ విద్యాభ్యాసం ఋషులు పరంపరగా మనకు తెచ్చినటువంటి విద్యాభ్యాసంగా ఉండాలి. అప్పుడు వారు కష్టపడి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో, రాక్షసులు లేదా ఇంకా దుర్మార్గులు వచ్చి వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లోనైనా సరే కష్టపడి నిలబెట్టుకున్నటువంటి విద్యలను చదువుకుంటేనే వారి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. రెండవ రుణం పితృదేవతల యొక్క రుణం. కష్టపడి వంశాన్ని కాపాడినటువంటి వీరి రుణం తీరాలి అంటే వారి వంశాన్ని నిలబెట్టేటువంటి, వట్టి పిల్లల్ని కాదు, వారి వంశాలను నిలబెట్టే, పితృదేవతలను గౌరవించే, వారిని ఆరాధించేటువంటి పిల్లల్ని కనాలి. తర్వాత దేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అంటే ఈ గృహస్థాశ్రమంలోనే యజ్ఞయాగాదులను చేయాలి. ఈ 3 రుణాలు తీర్చుకున్న తరువాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవాలి. అడవిలోకి వెళితే వెళ్ళాలి. అడవిలోకి వెళ్ళి అక్కడ సాధన చేసుకుని క్రమంగా మనస్సుని బ్రహ్మజ్ఞానం వైపుగా మరల్చుకోవాలి. రుణాని 3ణ్యపాకృత్య మనోమోక్షే నివేశయేత్ అని శాస్త్రవాక్యం ఉందిరా అబ్బాయి అని చెప్పాడు ఆయన. పిల్లవాడు తండ్రి గారిని ఒక అడగరాని ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు అంటే, ఏవం అభ్యాహతే లోకే సమంతాత్ పరివారితే అమోఘాసు పతంతీషు కిం ధీర ఇవ భాషసే అని. అదేంటి నాన్న ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? ఈ మాట అంటున్నావేమిటి? అక్కడ ఒకవైపు నుంచి కొట్టడానికి సిద్ధంగా ఉంది, మరోవైపు నుంచి కప్పివేయటానికి సిద్ధంగా ఉంది, ఇంకోవైపు ఎగిరిపోతున్నాయి. ఇలా కొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, కప్పివేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఎగిరిపోతున్నప్పుడు ఏంటి ధీరుడుగా నుంచున్నట్లుగా ఓ రుణాలన్నీ తీర్చుకుని నీ అప్పులన్నీ తీర్చేసుకుని నిదానంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళు అంటావేంటి? తొందరపడాల్సిన అవసరం లేదా అని అడిగాడు. ఈసారి ఆశ్చర్యపోవటం తండ్రి గారి వంతైంది. పిల్లవాడు అతి మేధావి అని ఆయనకి తెలుసు, చదువు చెప్పుకున్నాడు కాబట్టి తెలుసు. కానీ పిల్లవాడు అన్న మాట ఏమిటి అనే సంగతి ఆయనకు కూడా తెలియలేదు. తెలియక, ఏమి కొడుతోందిరా అబ్బాయి, ఏమి కప్పేస్తోంది, ఏమి ఎగిరిపోతున్నాయి చెప్పు అని అడిగాడు. అడిగితే, నాన్న మృత్యువు కొట్టడానికి సిద్ధంగా ఉంది, వచ్చేస్తోంది, కొట్టేస్తోంది. వార్ధక్యం కప్పివేయటానికి సిద్ధంగా ఉంది, అందరినీ కప్పేస్తోంది. ఈ వార్ధక్యం ఎవరినీ విడిచిపెట్టడం లేదు, అందరినీ కప్పేస్తోంది. మృత్యువు ఎవరినీ విడిచిపెట్టడం లేదు, అందరినీ కొట్టేస్తోంది. దీనికి తోడు ఎగిరిపోతున్నాయి, రాత్రింబవళ్ళు ఎగిరిపోతున్నాయి. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఎగిరి 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 వెళ్ళిపోతున్నాయి. ఇలా రాత్రింబవళ్ళు ఎగిరి వెళ్ళిపోతూ ఉండగా, వార్ధక్యం అనేది కప్పటానికి సిద్ధంగా ఉండగా, మృత్యు అనేది ఎప్పుడొస్తుందో తెలియకుండా కొట్టడానికి సిద్ధంగా ఉండగా, నిదానంగా పనులు చేయమంటావేమిటి? ఒకదాని తర్వాత ఒకటి అంటావేంటి? మానవుడు సాధించవలసింది వెంటనే సాధించనక్కర్లేదా? నాకు నువ్వు ఇలాంటి ఉపదేశం చేస్తున్నావేమిటి అని అడిగాడు. తండ్రి గారి నోట మాట రాలేదు. ఇది లాజికల్ అనే సంగతి ఆయనకి తెలుసు. దీనికోసం శాస్త్రాలు ఏం చదువుకోనక్కర్లేదు, కాస్త ఆలోచన ఉంటే చాలు. కాస్తంత ఆలోచనతోనే ఈ పిల్లవాడు చెప్పినటువంటి విషయం అర్థమైపోతోంది. గొర్రెలు ఏదో వాటి మానాన అవి తలకాయ వంచుకుని గడ్డి తింటున్నాయి, లేదా గింజలు ఏరుకుని తింటున్నాయి. వాటిలో అవి మాట్లాడుకుంటున్నాయో లేదా ఆలోచించుకుంటున్నాయో తెలియట్లేదు, తలకాయలు వంచుకునే ఉన్నాయి. కానీ ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చిందో ఒక తోడేలు హఠాత్తుగా వచ్చి ఒక గొర్రెను పట్టుకుపోయింది. అది పిల్ల గొర్రె లేదా బాగా వయసైన గొర్రె లేదా మధ్య వయసులో ఉండే గొర్రె అనే సంగతి దానికి ఏమీ లేదు. అందిన గొర్రెను అందినట్టు పట్టుకుపోతోంది. అలా మృత్యువు ఎవరిని పట్టుకుపోతోందో తెలియటం లేదు.
మానవులు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పనులు ఏవో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ మనస్సుల్లో ఏవో ఆలోచించుకుంటున్నారు, ఇలా చేద్దాము అలా చేద్దాము, దీని తర్వాత అది దాని తర్వాత ఇది అని ఏవో ప్లాన్లు వేసుకుంటున్నారు. ఆ ప్లాన్లన్నిటినీ అదేమీ లెక్క చేయటం లేదు. గొర్రెల మందలో చేరిన తోడేల్లాగా అందిన దాన్ని అందినట్టుగా పట్టుకుని వెళ్ళిపోయినట్టుగా మానవుల్లో ఎవరిని పట్టుకెళ్తుందో తెలియటం లేదు. కొట్టడానికి సిద్ధంగా ఉంది. కొట్టేటప్పుడు ఆ మృత్యువుకు ఏమీ ఆలోచన లేదు, ఎవ్వరి మీద దయ అనేది ఏ కోశానా లేదు. వీడు పాపం ఏదో చాలా ప్లాన్లు వేసుకున్నాడు కదా, ప్లాన్లలో అన్నీ పూర్తయిన తర్వాత మనం వెళదాము అని ఏమీ అనుకోవటం లేదు. ఎప్పుడు పడితే ఎలా పడితే అలా అది తన పని తాను చేసుకుపోతోంది. శుభకార్యమద్య కుర్వీత పూర్వాహ్నే చాపరాహ్నికం నహి ప్రతీక్షతే మృత్యు కృతమస్య నవాకృతం. మృత్యువు వీడు అనుకున్నటువంటి పనులన్నీ చేశాడా చేయలేదా, అనుకున్న పనులలో ఎంత మేరకు చేశాడు, ఎంత మేరకు చేస్తే ఇతనికి పాస్ మార్కులు వేయొచ్చు అని లెక్క వేసుకుని వాడిని ఏం కొట్టడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తోంది. కాబట్టి తొందరగానే పనులు చేయాలి, తొందరపడక్కర్లేదు, నిదానంగా చేద్దాము అని అనుకుంటే సరిపోదు. శుభకార్యమద్య కుర్వీత, రేపటి పనిని ఈరోజే చేయాలి. పూర్వాహ్నే చాపరాహ్నికం, ముందు రోజే అంటే పగటిపూటలో కూడా మొదటి ప్రాతకాలంలోనే మధ్యాహ్నము అపరాహ్నంలోనూ చేయవలసినటువంటి పనులన్నీ చేసేసుకుని తొందరగా మృత్యువు కొట్టినా సరే ఏమాత్రం జీవితం వ్యర్థం కాకుండా చూసుకోవటం అనేది నిరంతరం ఆలోచనల్లో ఉంచుకోవాలి. ఏమో మృత్యు వచ్చేస్తుందేమో అని భయపడేటట్టుగా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఉండగా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ఉండగా నువ్వేంటి నిదానంగా చేయమంటున్నావేమిటి అని తండ్రి గారిని అడిగాడు. చాలా విస్తృతంగా తాను తండ్రి గారికి చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పాడు. మరి ఏం చేయమంటావయ్యా అని అడగద్దు. ఏం చెయ్యాలి అంటే, మానవుడికి ఇదే దేహంలో మృత్యు ఉంది, ఇదే దేహంలో అమృతం కూడా దాగి ఉంది. మృత్యువుకి అవకాశం ఇచ్చుకున్నట్లయితే ఆ మృత్యువు ఎప్పుడైనా కొట్టేయచ్చు. కానీ ఇదే దేహంలో ఉండి సాధించుకోవలసినటువంటి అమృతాన్ని, ఆత్మతత్వజ్ఞానాన్ని సాధించుకోగలిగితే ఈ మృత్యువును లెక్క చేయనక్కర్లేదు. ఒకే శరీరంలో ఉండేటువంటి మృత్యువును ఎప్పుడు పడితే అప్పుడు ఆహ్వానించుకోవటమా, లేకపోతే అదే శరీరంలో ఉన్నటువంటి అమృతాన్ని సాధించుకుని మృత్యువును లెక్క చేయకుండా ఉండటమా అనేది ఎవరికి వారు తేల్చుకోవాలి. మృత్యువును లెక్క చేయకూడదు. మృత్యువును లెక్క అక్కర్లేనటువంటి స్థాయిని పొందాలి అంటే దానికి అమృతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని సాధించుకుని మానవుడు జీవితాన్ని సఫలం చేసుకోవటానికి తాను సాధనాలుగా ఏమి వాడుకోవాలి అంటే విద్యను, సత్యాన్ని, అలాగే త్యాగాన్ని, ఈ మూడిటిని వాడుకోవాలి. నాస్తి విద్యాసమం చక్షు, నాస్తి సత్యసమం తపః, నాస్తి రాగసమో దోష, లేదా నాస్తి రాగసమం దుఃఖం, నాస్తి త్యాగసమం సుఖం. మానవుడు విద్యను చక్షుస్సుగా మలుచుకోవాలి. తన విద్యను ఈ అమృతాన్ని సాధించుకునే దిశగా ప్రేరేపించుకోవాలి, లేదా అమృతాన్ని సాధించే దిశగా తన విద్యను తాను మలుచుకోవాలి. నాస్తి విద్యాసమం చక్షు, విద్యను మించినటువంటి చక్షుస్సు లేదు. భౌతికమైనటువంటి విషయాలను భౌతికమైనటువంటి కళ్ళతో చూసుకుంటూ కాలక్షేపం చేసుకోకూడదు. విద్యాచక్షుస్సుతో చూసుకోవాలి, అమృతత్వాన్ని సాధించే ప్రయత్నం చేసుకోవాలి. అదే సమయంలో తపస్సులు అంటే వేరువేరు తపస్సులు, చిన్న ఫలితాలను సాధించడం కోసం చిన్న తపస్సులను చేసుకుంటూ కాలక్షేపం చేయకూడదు. సత్యమైనటువంటి ఫలితాన్ని సాధించే సత్యమైనటువంటి తపస్సునే చేయాలి. నాస్తి సత్యసమం తపః, సత్యమైనటువంటి పరమార్థతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి సత్యమైన తపస్సునే చేయాలి. దానికి విరుద్ధంగా పనిచేసేటువంటి రాగాన్ని దుఃఖం అని భావించాలి. నాస్తి రాగసమం దుఃఖం అని అనుకోవాలి. అనుకుని ఆ రాగానికి ముందు వెనక ఉండేటువంటి దోషాలన్నిటినీ కూడా విడిచిపెట్టడం అనేటువంటి త్యాగాన్ని అలవాటు చేసుకోవాలి. నాస్తి త్యాగ సమం సుఖం, త్యాగాన్ని అలవాటు చేసుకోవాలి. విడిచిపెట్టడాన్ని అలవాటు చేసుకుంటూ ఉండగా దానిలో ఉండేటువంటి సుఖాన్ని మరగాలి. సుఖాన్ని మరిగిన తర్వాత ఈ త్యాగం వలన వచ్చినటువంటి పరమ సుఖం అనేది అందుతుంది. త్యాగాత్ శాంతిరనంతరం అని ఉపనిషద్వాక్యంలో చెప్పినటువంటి పరమశాంతి లేదా నిర్వాణ శాంతి అనేది దక్కుతుంది. అందువలన అంతవరకు మానవుడు నిదానంగా చేస్తాను అని అనుకోకూడదు.
అని చెప్పాడు. ఆ మేధావి అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి త్యాగం యొక్క గొప్పదనాన్ని చెప్తున్నాడా, లేదా పరమాత్మ చెప్పినటువంటి ఈ త్యాగం యొక్క గొప్పదనాన్ని చెప్పటం కోసం వేదవ్యాస మహర్షి గారు మేధావి అనేటువంటి క్యారెక్టర్ని సృష్టించారా మనకైతే తెలియదు. కానీ ఆ మేధావి చెప్పినట్లుగా త్యాగ సుఖం అనేది క్రమంగా మరిగి తీరవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని ఈ సందర్భంలో మనకు తెలుస్తోంది. ఇంతేకాకుండా ఈ మేధావి గారు చాలా విషయాలను చెప్పాడు. చాలా విషయాలను చెప్పుకుంటూ వచ్చి చివరికి ఆత్మానమన్విచ్ఛ గుహాం ప్రవిష్టం పితామహాస్తే క్వగతా పితాచ అని కూడా అన్నాడు. నీవు చేయవలసిన పని ఏమిటి? వెంటనే ఇప్పటికిప్పుడు నువ్వేం చెయ్యాలి అని ఎవరైనా అడిగితే, లేదా నేనేం చేయాలి అని ఎవరైనా అడిగితే వెంటనే ఏం చెప్పాలి అంటే ఆత్మానమన్విచ్ఛ గుహాం ప్రవిష్టం అని చెప్పాలి. నీవు నీ శరీరంలో ఉండేటువంటి, నీ శరీరమే ఒక గుహ అయితే ఆ శరీరంలో గుహలో ఉండేటువంటి అంతర్గుహ మనస్సులోనే ఉండేటువంటి నీ ఆత్మతత్వాన్ని, నీ ఆత్మస్వరూపాన్ని వెతికి తెలుసుకో అని చెప్పాలి. ఏం చేయాలి అనే ప్రశ్నకు ఆత్మానమన్విచ్ఛ గుహాం ప్రవిష్టం అనేదే సమాధానం. ఇలా సమాధానం చెప్పకపోతే పితామహాస్తే క్వగతా పితాచ అని ప్రశ్న వస్తుంది. పై తరాల వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి ఏం చేశారు? వాళ్ళు తత్వజ్ఞానాన్ని సాధించారా అంటే వారి దారిలో వెళ్ళాలి. వారు గనక తత్వజ్ఞానాన్ని సాధించకపోతే, సరి అయిన ప్రయోజనాన్ని సాధించకపోతే ఆ దారిని ఎలా నమ్మాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం అనేది ఎవరి వల్ల కాదు. కాబట్టి నేనేం చెయ్యాలి అని ఎవరైనా అడిగితే ఆ ప్రశ్నకు ఆత్మానమన్విచ్ఛ గుహాం ప్రవిష్టం అనే సమాధానమే ఉండాలి నాన్న. వేరువేరు సమాధానాలు వద్దు. కాబట్టి నువ్వు కానీ నేను కానీ, ఈ ప్రశ్న నువ్వు అడిగితే నువ్వు, నేను అడిగితే నేను, ఒకే పని చేయాలి. ఏం చేయాలి అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది తప్ప మానవుడికి వేరే ప్రయోజనము లేదు. ఇది తప్ప మానవుడు సాధించవలసినటువంటి ఫలితం మరొకటి లేనే లేదు. మానవుడికి ఇంకో ప్రయోజనం ఉండే అవకాశమే లేదు. కాబట్టి నాకు వేరువేరు మాటలు చెప్పవద్దు, నీవు వేరువేరు భావనలతో ఉండవద్దు, ఇదే భావన మీద స్థిరపడి ఉండు నాన్న అని ఈ మేధావి తండ్రి గారికి చెప్పాడు. తండ్రి గారు మొదలు ఇందులో ఉండేటువంటి లాజిక్ని అర్థం చేసుకున్నారు. నువ్వు ఏం చేసుకుంటావు, నువ్వు వివాహం చేసుకుంటావా చేసుకోవా నాకన్నీ అనవసరం, నేను మాత్రం నా ఆత్మజ్ఞానాన్ని తెచ్చుకోవడం కోసం నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ మేధావి గారు కూడా తండ్రి బాటలోనే నడిచాడు. తండ్రికి బాట చూపించింది ఈయనే అయినా తండ్రి బాటలో ఈయన కూడా నడిచాడు అని మహాభారతంలో చిన్న గాథ ఏమీ లేదు, ఉపదేశమే. ఉపదేశానికి పేర్లు పెట్టటమే. దాన్ని సూచన చేస్తున్నాడా అన్నట్లుగానే పరమాత్మ నద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగీ సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ అని మనకు స్థిరమైనటువంటి నిశ్చయం రావాలన్నా, మనస్సు సత్వ పరిపూర్ణం కావాలన్నా, నిజమైనటువంటి మేధ అందాలన్నా దానికి సాత్వికమైన త్యాగం ఒక్కటే శరణ్యం. సాత్వికమైనటువంటి త్యాగం ద్వారా మాత్రమే దాన్ని సాధించుకోవటం అనేది కుదురుతుంది. సాత్వికమైన త్యాగం అంటే చేయవలసినటువంటి కర్తవ్యాలను చేసుకుంటూనే, చేయవలసినటువంటి కర్తవ్యాలను విడిచిపెట్టకుండా, ఆ కర్తవ్యాలు చేసే సమయంలో ఈ కర్తవ్యాలకు నేను కర్తను అనే భావనను తెచ్చుకోకుండా, వాటి మీద ఫలితాన్ని ఆశించకుండా, వాటి ద్వారా ఏదో ఒక ఫలితం అందాలి అనేటువంటి ఆశను పొందకుండా, కర్మ ఫలితాన్ని కర్తృత్వ భావనాన్ని ఈ రెండిటినీ త్యాగం చేయటం అనేటువంటి సాత్విక త్యాగం ద్వారా మాత్రమే దీన్ని సాధించుకోగలము అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతోనే ఈ శ్లోకాన్ని మనకు ఉపదేశం చేశాడు. సాత్వికమైనటువంటి త్యాగం మానవుణ్ణి పరిపూర్ణమైనటువంటి ఫలితం వైపుగా అడుగులు వేయిస్తుంది. పరిపూర్ణమైనటువంటి ఫలితం అందేంత వరకు తోడుంటుంది, ఫలితం అందేందుకు తోడుగా నిలుస్తుంది. కాబట్టి ఇటువంటి సాత్వికమైన త్యాగాన్ని మానవులు అభ్యాసం చేసుకోవాలి. ఆ అభ్యాసం చేసుకోవటం అనేది మేధావి గారు చెప్పినట్లుగా భయపడి వెంటనే చేసుకున్నా చేసుకోవచ్చు, పోనీ కాదు కూడదు అనుకున్నా నిదానంగా చేసుకున్నా చేసుకోవచ్చు. కానీ చేసుకుని తీరాలి. నిదానంగా చేసుకోవాలి, లేదా వెంటనే ఆచరణలలో పెట్టాలి అనే అంశం మీద పరమాత్మకేమీ ఇప్పుడు తొందర ఏమీ లేదు. మేధావి గారు
నిజమైన మేధావి కాబట్టి, లేదా తండ్రి గారు పెట్టిన పేరు కంటే ఎక్కువ మేధావి కాబట్టి ఆయన వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని ఆయన అనుకున్నాడు. సాధారణ మేధావులకి, లేదా సాధారణమైన తెలివితేటలు గల వాళ్ళకి, లేదా నాలాంటి తెలివియే లేనటువంటి వారికి నిదానంగానైనా సరే ఈ విషయంలో త్యాగం లేదా సాత్విక త్యాగం అనే విషయంలో వెంటనే స్టెప్ తీసుకోవలసినటువంటి అవసరం ఉంది అని పరమాత్మ గుర్తు చేస్తున్నాడు, నొక్కి చెప్తున్నాడు. నొక్కి చెప్తూ నద్వేష్టి అకుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగి సత్వ సమావిష్ట మేధావి చిన్న సంశయ అని అంటున్నాడు. మనం పరమాత్మ చెప్పినట్లుగా కేవలం కోరికలను తీర్చేటువంటి సత్కర్మలైనా సరే వాటి జోలికి ఎక్కువగా పోకుండా ఉందాం. నిత్యమైనటువంటి కర్మలను మాత్రం మనం చేసి తీరవలసినటువంటి మా కర్మలను మాత్రం తప్పకుండా చేసేటువంటి నిర్ణయాన్ని కలిగి ఉందాం. చేసే సందర్భంలో నేను కర్తను, లేదా ఈ క్రియలకు ఫలితం రావాలి అనేటువంటి భావనకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేసుకుందాం. అదే సమయంలో మన మనస్సును ఈ కర్మలు క్రమంగా శుభ్రం చేసేటువంటి స్థాయికి ఈ కర్మల స్థాయిని పెంచుకుంటూ వెళదాం. ఆ వెళ్ళే సమయంలో ఆత్మతత్వజ్ఞానం అంటే ఏమిటి, దానికి విరుద్ధమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయం మీద కొంచెం మన మేధను, తెలుగులో మేధస్సును అంటాము, ఆ మేధస్సును కొద్దిగా అటువైపు కూడా కొంచెం దృష్టి సారించే దిశగా చిన్నపాటి ప్రయత్నం చేసుకుందాం. మనకుండేటువంటి సందేహాలన్నిటినీ పరమాత్మ వాక్యాల ద్వారా, శాస్త్రవాక్యాల ద్వారా పోగొట్టుకుని ఈ విషయం మీద మనం ఒక స్థిరమైన నిర్ణయాన్ని, స్థిరమైనటువంటి ప్రయత్నాన్ని కలిగి ఉండేందుకు ఒక ఆలోచన చేసుకుందాం. ఆ ఆలోచన అడుగు వేసే దిశగా మనం ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నాలన్నిటికీ తోడు నీడగా ఉండవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రేపటి రోజున శ్రీవారికి పుష్పయాగం అనేటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఉన్న సందర్భంగా మన భగవద్గీతాధ్యయన కార్యక్రమం సుమారుగా 7 తర్వాత ఉండవచ్చు. కాబట్టి ఆ సమయానికి మనం సమాయత్తమవుదాం. ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగ నామక అష్టదశాధ్యాయాంతర్గత శ్లోకాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషూదన శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్య
सत्तमा त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्रा त्यागो हि पुरुषव्याघ्रा त्रिविधः सम्प्रकीर्तितः त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणाम् पावनानि मनीषिणा एतान्यपि तु कर्माणि एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् निश्चितं मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागः मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागम् सकृत्वा राजसं त्यागम् नैव त्यागफलं लभेत् नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन नियतं क्रियते अर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः सत्यागः सात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः त्यागी सत्त्वसमाविष्टः मेधावी छिन्न संशयः मेधावी छिन्न संशयः न हि देहभृतां शक्यम् न हि देहभृता शक्यम् त्यक्तुं कर्माण्यशेषतः त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्या भवत्यत्यागिनां प्रेत्या न तु सन्न्यासिनां क्वचित् न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे कारणानि निबोध मे साङ्ख्ये कृतान्ते प्रोक्तानि साङ्ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् सिद्धये
सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टा विविधाश्च पृथक् चेष्टा दैवं चैवात्र पञ्चमम् दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोभिर्यत् शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः कर्म प्रारभते नरः न्यायं वा विपरीतं वा न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः न स पश्यति दुर्मतिः यस्य नाहङ्कृतो भावः यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते न हन्ति न निबध्यते ज्ञानं ज्ञेयं परिज्ञाता ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः त्रिविधः कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने प्रोच्यते गुणसङ्ख्याने यथावच्छृणुतान्यपि यथावच्छृणुतान्यपि सर्वभूतेषु येनैकम् सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् तज्ज्ञानं विद्धि सात्विकम् पृथक्त्वेन तु यज्ञानम् पृथक्त्वेन तु यज्ञानम् नानाभावान् पृथग्विधान् नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृत्स्नवदेकस्मिन् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पम् च अतत्त्वार्थवदल्पम् च तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् नियतं सङ्गरहितम् नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म अफलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते यत्तत् सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः साहङ्कारेण
प्रकारेण वा पुनः क्रियते बहुलायासं क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनुबन्धं क्षयं हिंसा अनपेक्ष्य च पौरुषम् अनपेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते यत्तत्तामसमुच्यते इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगनामक मोक्षसंन्यासयोगनामक अष्टादशाध्यायान्तर्गतश्लोकाः అష్టాదశాధ్యాయాంతర్గతశ్లోకాః అష్టాదశాధ్యాయంలో ఉన్న 25 శ్లోకాలను మొదటి భాగాన్ని చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు అన్నమాచార్యుల వారి సంకీర్తన పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను అనేటువంటి సంకీర్తన ద్వారా సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. పిలువరే కృష్ణుని పేరుగొని ఇంతటాను పిలువరే కృష్ణుని పేరుగొని ఇంతటాను కొలసి ఆరగించే పొద్దాయనిపుడు పిలువరే కృష్ణుని పేరుగొని ఇంతటాను కొలసి ఆరగించే పొద్దాయనిపుడు 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 రగించబోయి వీధులలో తిరిగేను వెన్నెలారగించబోయి వీధులలో తిరిగేను ఎన్నరాని యమునలు ఈదులాడేను వెన్నెలారగించబోయి వీధులలో తిరిగేను ఎన్నరాని యమునలు ఈదులాడేను సన్నల సాందీపనితో చదువగపోయినాడు సన్నల సాందీపనితో చదువగపోయినాడు చిన్నవాడా కలిగొని చెలులాల ఇప్పుడు సన్నల సాందీపనితో చదువగపోయినాడు చిన్నవాడా కలిగొని చెలులాల ఇప్పుడు పిలువరే కృష్ణుని పేరుగొని ఇంతటాను కొలసి ఆరగించే పొద్దాయనిపుడు 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 మగువల కాగిళ్ళ మరచి నిద్రించేను మగువల కాగిళ్ళ మరచి నిద్రించేను సొగిసి ఆవులగాచే చోటనున్నాడు మగువల కాగిళ్ళ మరచి నిద్రించేను సొగిసి ఆవులగాచే చోటనున్నాడు
ఇంతులకు చిక్కినాడు. ఎగువను ఉట్లకెక్కి ఇంతులకు చిక్కినాడు. సగము వేడి కూరలు చల్లనాయనిపుడు. ఎగువను ఉట్లకెక్కి ఇంతులకు చిక్కినాడు. సగము వేడి కూరలు చల్లనాయనిపుడు. పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను కొలసి ఆరగించే. పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు. నెమలి చుంగుల సింగారించుకునేను. నెమలి చుంగుల సింగారించుకునేను. ఇందునే దేవరవలె ఇంటనున్నాడు. నెమలి చుంగుల సింగారించుకునేను. ఇందునే దేవరవలె ఇంటనున్నాడు. అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చెనిదే వీడే. అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చెనిదే వీడే. విందుల మా పొత్తుకుర వేళాయనిపుడు. అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చెనిది వేడే. విందుల మా పొత్తుకుర వేళాయనిపుడు. పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను కొలసి ఆరగించే. పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు. పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను కొలసి ఆరగించే. పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు. సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళ సమాప్తినిచ్చుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।